మజ్లిస్ చేతిలో కాంగ్రెస్ పార్టీ కీలుబొమ్మగా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఓడిపోయిన వెంటనే మజ్లిస్ కాంగ్రెస్ పంచన చేరిందని విమర్శించారు. ఇక అది చేస్తాం ఇది చేస్తామన్న రేవంత్ రెడ్డి మజ్లిస్ పార్టీకి తలొగ్గారని ఎద్దేవచ్చేశారు. కాంగ్రెస్ మజ్లిస్ పార్టీలు రెండు అనైతికమనివని మండిపడ్డారు. ప్రజలే ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నారు. ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ రాగానే ఈరోజు ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ పక్కన చేరడం జరిగింది. మేము మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాము. రజాకార్ల వారసత్వంతో వచ్చినటువంటి పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి పాత నగరాన్ని అభివృద్ధి కాకుండా మతాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు పాత నగర ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందకుండా అన్ని చీకటి వ్యాపారాలు చేస్తూ పేద ప్రజల ఇల్లు ఖాళీ చేయించి దౌర్జన్యంగా పోలీసుల అండతో ప్రభుత్వాల అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పక్కన చేరడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు చెప్పాడు ఆయన, ఎంఐఎం నాయకుడు, దేశంలో బెస్ట్ లీడరు కేసీఆరే, కేసీఆర్ నాయకత్వంలోనే దేశం బాగుపడుతుంది, ఆయన బాగా ట్యాప్ చేయగలుగుతాడు, ఫోన్లు ఆయన కుటుంబ రాజకీయాలు బాగా చేయగలుగుతాడు, ఆయనైతే బాగా అవినీతి చేయగలుగుతాడు అని చెప్పి మెచ్చుకున్నాడు ఇన్ని రోజులు. ఈరోజు ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ అధికారంలో రాగానే దేశకి నేతను వదిలేసి కేసీఆర్ కుటుంబాన్ని వదిలేసి సోనియా కుటుంబం దగ్గర చేరాడు. కేసీఆర్ కుటుంబం ఓవైసీ కుటుంబం ఉండేది ఇన్ని రోజులు తెలంగాణలో. ఇప్పుడు మళ్ళీ సోనియా కుటుంబము